2.7 వెస్టర్న్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్లో వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజియన్ అనమాట. సో ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అనేది ఆఫ్రికాకి ఈస్ట్ సైడ్న, ఇండియాకి వెస్ట్ సైడ్న ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది ఉంది. ఓకే, సో ఈ రీజియన్లో మేజర్గా కంట్రీస్ వచ్చేసి కెన్యా, మొజాంబిక్, మళ్ళా సొమాలియా, సౌత్ ఆఫ్రికా, తంజానియా, కొమరోస్, మడగాస్కర్, మౌరీషియస్, సీచెలీస్ ఐలాండ్స్, మళ్ళీ కొన్ని ఫ్రెంచ్ టెరిటరీస్ కూడా ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నాయి. ఓకే, సో దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ ఏరియాకి ఫస్ట్ థింగ్ మేజర్ ట్రేడ్ పాయింట్స్ అన్నీ ఇదే రీజియన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ కానీ, మళ్ళీ మొజాంబిక్ ఛానల్ కానీ, ఇట్లా మేజర్ ట్రేడ్ పాయింట్స్ అనేవి ఇక్కడనే ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొజాంబిక్ ఛానల్ అనేది ఆల్మోస్ట్ 30% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అనేది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్ షోర్ ఆయిల్ కూడా ఈ రీజియన్ ప్రొవైడ్ చేస్తుంది. గ్యాస్ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఫిషరీస్కి చాలా ఇంపార్టెంట్ రీజియన్. సో మన ఇండియాకి ఈ రీజియన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్కి, మళ్ళీ మన ఇండో పెసిఫిక్ ఇంకా మిడిల్ ఈస్ట్ రీజియన్స్కి ఒక గ్యాప్ని ఫిల్ చేసేలాగా ఈ రీజియన్ అనేది ఉంటుంది. సో అట్లా కనెక్టివిటీ పెంచుకునేందుకు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ కూడా మనం లాంచ్ చేసినాం. అండ్ నెక్స్ట్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ రీజియన్లో ఎక్కువ ఉంది. అందుకే మనము మడగాస్కర్లో మిలిటరీ బేస్ స్థాపించినాం. అండ్ అదే కాకుండా మౌరీషియస్లో అగలెగా ఐలాండ్స్లో మిలిటరీ బేస్ సెటప్ చేయబోతున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రీజియన్ బ్లూ ఎకనామీ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. అందుకే మనం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినాము. లైక్ డీప్ ఓషన్ మిషన్ కానీ, బ్లూ ఎకనామీ 2.0 ఇనిషియేటివ్స్ అనేవి మనం లాంచ్ చేసినాం. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. సుయజ్ కెనాల్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ సుయజ్ కెనాల్ అనేది 90% ఆఫ్ ఎనర్జీ ట్రేడ్ అవుతుంది. సో అందుకు ఈ రీజియన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. మేజర్ ఛాలెంజెస్ ఏంటి అంటే పైరసీ, స్మగ్లింగ్, ఇల్లీగల్ వెపన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఫిషింగ్ చేయడము, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ రీజియన్లో. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటిది అంటే సీ లెవెల్ రైజ్ అవుతుంది, ఓషన్ అసిడిఫికేషన్ అవుతుంది. ఈ ఓషన్ అసిడిఫికేషన్ అంటే ఓషన్లో కార్బన్ డైఆక్సైడ్ రేట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అది ఓషన్ అసిడిఫికేషన్ అంటాం. సో ఈ ఓషన్ అసిడిఫికేషన్ కానీ, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కానీ, ఇట్లా మనకి మేజర్గా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ పవర్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ డైకో గార్సియాలో మిలిటరీ బేస్ స్థాపించింది. అట్లనే చైనా జిబౌతి అనే రీజియన్లో మిలిటరీ బేస్ స్థాపించింది. సో ఇట్లా అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇండియా ఇంకా వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఎంగేజ్మెంట్ చూసుకుంటే సాగర్ ఇనిషియేటివ్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఈ సాగర్ ఇనిషియేటివ్ కింద ఫుడ్కి సంబంధించిన అసిస్టెన్స్, మెడిసిన్స్, మెడికల్ అసిస్టెన్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసినాం కోవిడ్ టైంలో. అండ్ నెక్స్ట్ మౌరీషియస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ టీమ్ అక్కడ వాళ్ళకి పోలీస్ ట్రైనింగ్ అనేది ఇచ్చింది. అండ్ నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేసి కండక్ట్ చేసినారు 2019లో. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్ కింద మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ చేస్తుంది, స్పెషల్గా గల్ఫ్ ఆఫ్ ఎడెన్, అరేబియన్ సీ, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ సొమాలియా ఏరియాస్లో. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్. సో దీని కింద బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది స్థాపించినారు. అండ్ నెక్స్ట్ కామన్ ఇండియన్ ఓషన్ రీజియన్ మెంబర్షిప్స్ వచ్చేసి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలో ఇట్లాంటి కామన్ మెంబర్షిప్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం.